అందరికీ నమస్తే ఫ్రెండ్. సో ఈరోజు వీడియోలో చెప్పవలసిన అంశం ఏమిటంటే మోసే అబద్ధాల పుట్ట. ఎట్లా అంటే ఈ ఇక్కడ జరుగుతున్న ప్రస్తుతం చర్చిలలో చాలా అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదా. వాటన్నిటికీ కారణం ఎవరంటే మోసే. మోసే అబద్ధం చెప్పి చాలా జనాలలో ఒక మైండ్ లో గుచ్చేసిండు. సో ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు చనిపోవడానికి కారణం ఎవరంటే ఈ మోసే. ఎందుకని ఈ మోసే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, నాలాంటి ఒక ప్రవక్త మునుపు వస్తాడు, వాని మాట మీరు నమ్మకురి, వాడు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తాడు, నేను చెప్పిన బోధకు విరోధంగా ఉంటది అంటే నని అంటాడు. ఏమని ఈ మోసే ఏమంటాడు, దేవుడు దేవుడు ఒక్కడేరా, దేవుడు తప్ప వేరొకరు లేరు అని మోసే చెప్తాడు. కానీ ఇక యేసుక్రీస్తు వచ్చేమంటాడంటే, నేనేరా ఆ దేవుణ్ణి, నేను దేవుని కొడుకుని అంటాడు. అంటే ఇక్కడ బహుదేవతలు బహుదేవుళ్ళు ఉండరని అర్థం వస్తుంది కదా. సో ఆ విధంగా ఈడు యేసు ప్రభు చెప్పిన మాట మోసేకు ధర్మశాస్త్రం ప్రకారము విరోధం ఉంది. అదేంటిదంటే మోసే అంటాడు, నాలాంటి ప్రవక్త మీ లోపల పుడితే వాడిని నమ్మకుర్రి అని అంటాడు కదా. సో యేసుక్రీస్తు కూడా ఆ కోవకు చెందిన వాడే అనుకొని యేసుక్రీస్తుని చంపేస్తారు. సో మోసే కూడా చాలా అబద్ధాలు ఆడిండు. ఆ అబద్ధాలు ఏంటిదో చెప్తానండి. మోసే ఎలా అబద్ధం ఆడాడంటే, మొదటి సందర్భంలో నిర్గమకాండము 3వ అధ్యాయము 2 నుండి 4 వరకు. అప్పుడు యెహోవా దూత ఒక మంటలో దహించుచున్న పొదలో ఆయనకు కనబడెను. దేవుడు మోసే అని పిలిచెను. ఏమంటున్నాడండి, ఈయన గొర్రెలు కాసుకుంటూ ఒక ఐడియాలజీ వచ్చింది ఇతనికి. అరే మనకు దేవుడు ప్రత్యక్షమాయే అంటే నన్ను చెప్పుదాం అంటున్నాని ఒక ఐడియా వచ్చింది అతనికి. సో అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ గొర్రెలు ఈరలు అన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక చూడండి ఎక్కడ వెళ్ళాడు, ఒక ఈజిప్ట్ లో వాళ్ళ జనులు ఉంటారు. ఎక్కడ ఒక ఈజిప్ట్ లో బానిసలుగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మోసే ఇశ్రాయేలుకు చెప్పిన సందర్భం చూడండి. ఇక్కడ ఒక టెక్నికల్ నేర్చుకున్నాడు. ఆ టెక్నికల్ అంటే జుమ్మిగు మ్యాజిక్ అంటే ఆయన అడవిలలోనే మంత్రాలు నేర్చుకొని పాము కర్ర కింద పడేస్తే పాము అవుతుంది, మళ్ళీ కర్ర చేతిలో పట్టుకుంటేనేమో మళ్ళీ కర్ర అవుతుంది. అలాంటి మ్యాజిక్లు తీసుకుపోయి పరో మోసే దగ్గరికి వెళ్ళి, చూడండి మీరు ఏ కారణంతో ఈ యొక్క మందిని తోలుకొని పోతారంటే, మా దేవుడు సర్వశక్తిమంతుడు, చూడండి ఈ కర్ర మేము నేల మీద పడేస్తాం, ఇది పాము అవుతుంది అని చెప్తారు. సో ఇంతేనా, మా యొక్క మంత్రకాలు వీటికంటే సామర్థ్యం ఉండాలని వాళ్ళు కూడా పాములలో చేస్తారు. సో ఇక్కడ రెండవ అబద్ధం ఏమిటంటే, మోసే ఇశ్రాయేలుకు చెప్పిన సందర్భం. అక్కడ ఏమంటాడు, మోసే ఆరోనులతో కూడా ఇశ్రాయేలు పెద్దల సమీపించను, ఆరోను యెహోవా మోసేతో చెప్పిన మాటలన్నీ చెప్పాను, ప్రజలు విశ్వసించిరి. అంటే ఈ రోజు చూడండి చాలా మంది యేసుక్రీస్తు బోధ చెప్పి వెంటనే విశ్వసిస్తారు, నమ్ముతారు. అది కరోనో వాస్తవమో అది ప్రోడో అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతారు అంతే. ఇక్కడ ఏం చెప్పాడు, పాలు తేనెలు ప్రవచించే దేశాన్ని మీకు ఇస్తారా అంటనని, దేవుడు మీకు ఇస్తాడు అంటున్న అబద్ధం చెప్పారు. వాస్తవానికి వాళ్ళకు పాలు తేనెలు ప్రవచించే దేశాన్ని ఇవ్వలేదండి. కనాను దేశం అనే అంటే పాలు ఉంటదంటే, తేనెలు అంటే ప్రవర్తిస్తాయంట. సో ఆ దేశం ఇవ్వలేదు. సో ఆ దేశం కోసమే చాలా మంది కొట్టుకొని ప్రాణాలు తీసుకొని చాలా మంది కొట్లాడి చేసిండ్రు. అప్పుడు వాళ్ళ దేశాన్ని వెళ్ళి స్వాధీనపరుచుకున్నారు. అది దేవుడు ఇచ్చిన భూమి కాదండి. దేవుడు ఇచ్చాలంటే స్వచ్ఛంగా ఇవాళ గిఫ్ట్ లాగా కలేవాడు కొట్టుకొని వాళ్ళని హింసించి వాళ్ళు దోచుకునేదంటే, ఇది దోచుకునేది దొంగతనం అంటారు. ఇది దేవుడు ఇచ్చింది కాదండి, గుర్తించుకొని.